హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. సో ఈరోజు వచ్చేసి బుధవారము. ఓకేనా? సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. సరేనా? ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా టెక్నిక్స్ గైడ్లైన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి. సరేనా? ఓకే. ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆశీర్వాదాలు, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిష్కారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? ఓకే. సరే, మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో మరి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, నెగిటివ్లో ఉండొద్దు. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. నెగిటివ్ థింకింగ్లో ఎప్పుడు ఉండొద్దు. సరేనా? ఓకే. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతాయి. Four of Wands, Seven of Wands, Six of Wands, Ace of Pentacles. ఓకే. సో మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఈ వ్యక్తి పాస్ట్లో ఎలా ఉండేవారు అంటే మీ కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది అంటే అంటే మిమ్మల్ని చూడగానే ఏమంటారు, ఒక లవ్ ఫస్ట్ సైట్ అనొచ్చు. అంటే చూడగానే ఫ్లాట్ అయిపోవడం అనమాట. ఓకే. చాలా ఎమోషనల్గా మీకు ఏంటంటే దగ్గర అయ్యారు. చాలా ఎమోషనల్గా మీకు అంటే ఏమంటారు, అట్రాక్ట్ అయ్యారు, ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఏదో సోల్మేట్ కనెక్షన్ లాగా ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. ఏదో సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపించింది. సో వాళ్ళకి మొదటి పరిచయంలోనే, సో మీకు వాళ్ళకి ఎప్పుడెప్పటి నుంచో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, గత జన్మ పరిచయం లాగా అనిపించింది. చాలా ఫెమిలియర్ లాగా అనిపించారు. ఓకేనా? ఇంకా మొదటి పరిచయంలోనే భయం, బెరుకు ఏమీ లేకుండా చాలా ఫ్రీగా అనిపించింది. ఎక్కడ ఒక సోల్మేట్ లాగా అనిపించింది. అంటే చాలామందికి ఇవి తెలీదు. అంటే ద పీపుల్ హూ కెనాట్ బిలీవ్, ఇవి నమ్మరు కూడా. కాకపోతే ఇది జన్మల బంధం అనే ఫీలింగ్ వచ్చింది. సరేనా? సో పాస్ట్లో ఏంటంటే మీరంటే విపరీతమైన ప్రేమ, ఎమోషన్స్, సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఉంది. అంటే మీరు ఎంతైతే ప్రేమ చూపించారో, ఎంతైతే అటెన్షన్ ఇచ్చారో, వాళ్ళు మీకు అంతే అటెన్షన్ ఇచ్చారనమాట. అంటే మీరు ఒకసారి కాల్ చేస్తే కాల్ చేయడము, మెసేజ్ చేస్తే ఇద్దరు ఒకరినొకరు బాగా మాట్లాడుకున్నారు. కాల్ చేస్తే కాల్ చేయడం, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం, గంటలు బాగా మాట్లాడుకున్నారు. చాలా బాగుంది మీ కనెక్షన్ అయితే పాస్ట్లో. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు, అన్నీ దాచుకున్నారు. అంటే వీళ్ళు ఎలా అంటే ఒక ఎక్స్ట్రావర్ట్ కాదన్నమాట, వెరీ ఇంట్రావర్ట్ టైప్ అన్నమాట. సో వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ లోపల దాచుకున్నారు చాలా జాగ్రత్తగా. ఓకేనా? అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది. కాకపోతే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పలేదు. ఇండైరెక్ట్గా ఫోన్లు చేసుకోవడము, మాట్లాడుకోవడము, గంటలు మాట్లాడుకోవడము, ఇవన్నీ చాలా బాగా జరిగాయి. వీళ్ళు ఏంటంటే చాలా పొసెసివ్నెస్ అనమాట. చాలా పొసెసివ్నెస్ అనమాట. అంటే
ఇక్కడ చూడండి, అంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకు ఇష్టం ఉండదన్నమాట. బాధ, కోపము, జెల్సీ రావడము, ఇంకా కుళ్ళు అన్నమాట, తట్టుకోలేరు. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అసలు? మీరు ఇంత ఆనందమయమైన జీవితాన్ని ఎలా గడుపుతారు? ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అసలు? మీ లైఫ్లో నుంచి ఒక పాస్ట్ కావాలి. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా ఫ్రీగా ఏ బెంగ లేకుండా సంతోషంగా ఎలా ఉంటారు అసలు అనేసి మీరంటే ఒక క్యూరియాసిటీ అనమాట. మీకు దగ్గరికి రావాలి, మీ గురించి తెలుసుకోవాలి అనేటటువంటి ఒక క్యూరియాసిటీ అయితే వీళ్ళకు ఉంటుంది. అంటే మీరు ఒక మిస్టరీ లాగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నమాట. వాళ్ళకి ఒక లాభం అనేది దొరికింది మీ దగ్గర, ఒక సంతోషం అనేది వస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడు, ఒక చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు కానీ, మిమ్మల్ని కలిసినప్పుడు కానీ. అంటే మీరు మాట్లాడే విధానం అవతల వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్తోని డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి అని తెలుస్తుంది. ఓకేనా? అంటే ఇంకా చూద్దాం ఫీలింగ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయో. అంటే ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి అసలు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి గైడెన్స్ ఇవ్వండి. గైడెన్స్ ఇవ్వండి. ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది మనం చూద్దాం. ఇంకా ఎనర్జీ చెక్ చేద్దాం, సరేనా? సో పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే, పేజ్ ఆఫ్ పెంటకల్స్, ది హ్యాంగ్డ్ మ్యాన్, క్వీన్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. ఓకే, ఇది లాస్ట్ కార్డ్గా తీసుకుంటాను 9 ఆఫ్ కప్స్ అనేది. సో ఫస్ట్ ఈ 4 కార్డ్స్ క్లారిఫై చేస్తాను నేను. అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈ వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా అయిపోయాయి. మిమ్మల్ని ఒక ఏంటంటే హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ దాకా వచ్చేసారు. ఇక నేను ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ గురించి కానీ, ఎంగేజ్మెంట్ గురించి కానీ, ఒక కమిట్మెంట్ గురించి కానీ మాట్లాడతారు ఈ వ్యక్తి. ఓకేనా? సో ఈ వ్యక్తి సొసైటీలో నేమ్ ఉన్న ఒక వ్యక్తి, ఒక టీచర్ ఆర్ గవర్నమెంట్ జాబ్లో టీచర్, అంటే గవర్నమెంట్ టీచర్ కావచ్చు, సో ఒక లెక్చరర్ కావచ్చు, సో జడ్జ్ ఆర్ ప్రిన్సిపల్, ఏదో ఒకటి, డాక్టర్, లాయర్, కౌన్సిలర్. సో ఎవరి దగ్గర అయితే జనాలు వచ్చి సలహా తీసుకుంటారో అలా అన్నమాట. ఓకేనా? సో మేము ఈ కనెక్షన్ అనేది పబ్లిక్ చేయాలన్నమాట, అందరికీ తెలిసేలాగా. ఓకేనా? సో ఈ కనెక్షన్ని పబ్లిక్ చేయాలని ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఏమంటారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారన్నమాట. అంటే ఇంతమందిని అపాయింట్ చేశారు మిమ్మల్ని కనిపెట్టడానికి వీళ్ళు. అంటే గైడెన్స్ వేరే వాళ్ళ ద్వారా మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా? ఈ వ్యక్తికి మనీ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఈ వ్యక్తి అయితే చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ ప్రాజెక్ట్ అయిపోయి చేతిలోకి మనీ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా. కానీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక ఇది జరగదు, మేము విడిపోయాము. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలామంది ఇలా కాంపిటీషన్ ఉన్నారనమాట. మీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, మీ గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కనెక్షన్లో. సో ఏంటంటే దానికి వీళ్ళు చాలా బాధాకరమైన ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. రాత్రులు నిద్రపోకుండా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో ఎందుకంటే వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉంది, ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్నాం. కానీ ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది, ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది డెఫినెట్గా. చూడండి, సో మళ్ళీ ఎలాగైనా ఈ కనెక్షన్లో ముందుకు వెళ్తాం ఫ్యూచర్లో అని ప్రస్తుతానికి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు. డెఫినెట్గా స్టక్ అయిపోయారు. అంటే ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు, మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో లేరు. పరిస్థితి అలా ఉంది. ఎవరో వీళ్ళని అడ్డుపడుతున్నారు, ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా ఒక స్టక్ ఎనర్జీలో, ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో స్టక్ అయిపోయి ఉన్నారనమాట. బట్ ఈ కనెక్షన్ అయితే ఫ్యూచర్లో ముందుకు వెళ్తుంది అని ఒక హోప్ అయితే ఉంది. ప్రస్తుతానికి స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఓకేనా? అంటే ఇవి ఏంటంటే చూడండి, లాస్ట్ కార్డు కూడా 6 ఆఫ్ కప్స్.
చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయి. చారియట్ కార్డ్, 6 ఆఫ్ కప్స్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, మీ దగ్గరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రావాలని చెప్పేసి చాలా యాంగ్జైటీతో ఉన్నారు వీళ్ళు. పాస్ట్లో ఏదైతే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదో సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనే ఒక ఫీలింగ్ ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. 6 ఆఫ్ కప్స్ రీయూనియన్ అండ్ రీకాన్సిలేషన్ కార్డ్ ఇది. ఓకేనా. సో నేను రాశులు కూడా చెప్తాను ఇక్కడ. వృషభ రాశి, సింహరాశి, మేషరాశి వాళ్ళు ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా, అది ఓకే అండి. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ అండి. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.